ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి సంతృప్తిగా ఉంది. కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని, అందుకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ అంటుంది. అధికార పార్టీ ప్రలోభాలు, దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొని తమ మద్దతుదారులు గౌరవప్రదమైన సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారని బీఆర్ఎస్ పేర్కొంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. శాసనసభ, లోక్సభ ఎన్నికలు సహా 2 ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు నూతనోత్సాహాన్ని ఇచ్చాయి. ప్రత్యేకించి ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాల్సిన స్థానంలో భారీ తేడాతో ఓడిపోవడం గులాబీ పార్టీని ఇరకాటంలోకి నెట్టింది. ఉప ఎన్నిక తర్వాత కొద్ది కాలానికి వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీకి సవాల్ విసిరాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉండడం, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు డీలాపడిన తరుణంలో ఈ ఎన్నికలు వచ్చాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు స్థానిక నేతలు సైతం సర్పంచ్ ఎన్నికలను పూర్తిస్థాయిలో సీరియస్ గా తీసుకోలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు, స్థానికంగా నాయకత్వం బలంగా ఉన్న చోట్ల మాత్రం పంచాయతీ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. అందుకనుగుణంగానే సర్పంచ్ స్థానాలను పార్టీ మద్దతుదారులు దక్కించుకున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో 3,500కు పైగా సర్పంచ్ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. దాదాపుగా 28% వరకు సర్పంచ్ స్థానాలను గులాబీ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. అయితే స్వతంత్రుల్లో పలువురు కూడా పార్టీ మద్దతుదారులు ఉన్నారని, ఈ శాతం ఇంకా ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. పార్టీకి కంచుకోటగా ఉన్న